భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పాతాళంలోకి వెళ్లినా చుక్కనీరు దొరకని పరిస్థితి చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విత్సలవిడి వినియోగం పెరిగిన మాట వాస్తవమే. కానీ భూగర్భ జల మట్టాల్ని పెంచే క్రమంలో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం రేపటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు మితంగా వినియోగించుకునే విషయంపై అవగాహన కల్పించడం, అలాగే నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం ప్రభుత్వాల ముందున్న ప్రధాన కర్తవ్యం. కానీ జరుగుతున్న తంతు వేరుగా ఉంటోంది. తీసుకోవాల్సిన చర్యలు పక్కన పెట్టి ప్రస్తుతం భూగర్భ జల వాడకంపై పన్ను విధించేలా ప్రణాళికలు సాగుతున్నాయి. ఇవన్నీ వ్యవహారాలతో అంతిమంగా రైతుకే అనర్థం జరుగుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత భూగర్భ జలాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తంతు ఇది. పాతాళగంగా విచ్చలవిడి వినియోగం గత 2 దశాబ్దాల్లో మరింత పెరిగింది. నీళ్లు ఏ స్థాయిలో వినియోగమవుతున్నాయో అంతకు రెట్టింపు నీరు భూగర్భంలోకి రీఛార్జ్ కావాలి. కానీ అదేమీ జరగట్లేదు. అందుకే పాతాళగంగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పాలకగణం చేయాల్సిందేమిటి అంటే నీటి వాడకాన్ని పరిమితంగా వాడుకునేలా జనంలో అవగాహన కల్పించడం, దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, అలాగే ఇంకుడు గుంతల ద్వారా నీరు భూగర్భంలోకి చేరేలా ప్రణాళికలు రచించాలి. కానీ అందుకు భిన్నంగా భూగర్భ జల వాడకంపై పన్ను విధించేందుకు కసరత్తులు సాగుతున్నాయి. కేవలం పన్నులు వేసినంత మాత్రాన భూగర్భ జలసిరి పొంగి పొర్లుతుందా అంటే అది లేదు. అసలు సమస్యను వదిలేసి పన్నులంటూ పాకులాడడం ఎంతవరకు సమంజసం? భారత్లో భూగర్భ జలాల లభ్యత ప్రమాద ఘంటికలు మోగిస్తున్న మాట వాస్తవమే. పల్లెల్లో ఏనాటి నుంచో వ్యవసాయ అవసరాల కోసం బోర్లు వేసి వాడుకుంటున్నారు. పట్టణాల్లో కూడా పారిశ్రామిక, ప్రజా అవసరాల కోసం భూగర్భ జలాల దుర్వినియోగం పెరిగిపోతోందంటూ ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు చేస్తోంది. ఇలాంటి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ప్రపంచ బ్యాంకు కన్ను మాత్రం మనపైనే ఉంటోంది. భూగర్భ జలమట్టాన్ని పెంచడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, భూగర్భ జలం ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా సూచనలివ్వడం మంచిదే. కానీ దురదృష్టవశాత్తు ఇవేమీ లేకుండానే పాతాళగంగపై పన్ను పోటు విధించాలనుకోవడం దారుణం. ఇదే జరిగితే మొట్టమొదటిగా తీవ్రంగా నష్టపోయేది రైతన్నలే. భూగర్భ జలం అయితే రైతు ఖర్చుతో వస్తా ఉన్నది, క్యాపిటల్ కాస్ట్. ఇది సర్ఫేస్ వాటర్ అంటే ప్రాజెక్టులు, కాలువల ద్వారా వచ్చేదేమో ప్రభుత్వ ఖర్చుతో వస్తా ఉంది. ప్రభుత్వం రమారమి ఇప్పట్లో అయితే ఎకరాకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఈ నీరు సప్లై పొలానికి చేసేదానికి. ఇది ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అక్కడ ప్రభుత్వం ఆ భరించే ఖర్చులు రైతులు ఎవరు పెట్టుకోవడం లేదు. కానీ ఈ భూగర్భ జలమును వాడేవాళ్ళు ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇది మూలిగే నక్క అన్నమాట. ఇది తర్వాత ఆ నీటి వినియోగానికి కూడాను మీకు టారిఫ్ పన్ను ఒకటి ఉన్నది అన్నట్టయితే అప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అన్నమాట. ఇది ఇంకా వాళ్ళని ఇంకా కొంగదీసినట్టు అవుతుంది. మనలాంటి వ్యవసాయాధారిత దేశాల్లో భూగర్భ జలాలు లేకుండా జీవితాన్ని ఊహించడం కష్టం. ఎప్పటికప్పుడు తిరిగి భర్తీ అవ్వాల్సిన భూగర్భ జలమట్టాలు శరవేగంగా తరిగిపోతుండడం ప్రమాదానికి తొలి హెచ్చరిక. నిజానికి నదులు, రిజర్వాయర్ల వంటి ఉపరితల జలవనరులు ప్రకృతి వైపరీత్యాలకు తేలికగా అస్తవ్యస్తమవుతాయి. భూగర్భ వనరులు అంత తేలికగా ప్రభావితం కావు, పైగా తిరిగి భర్తీ అవుతుంటాయి. కాబట్టి కష్టకాలంలో పాతాళగంగే అత్యంత విశ్వసనీయమైన వనరుగా నిలబడుతున్నాయి. క్షామంలోనూ సేద్యాన్ని ఆదుకుంటూ వలసలు నిరోధించడంలో భూగర్భ జలాలదే కీలక పాత్ర. ఒక విధానం, నియంత్రణ అన్నది లేకుండా భారీగా నీటిని తోడుకుంటున్న మాట వాస్తవమే. కానీ పన్ను విధించడమే అన్నిటికీ కష్టాలు తీరుతాయనుకుంటే పొరపాటే. జాతీయ నమూనా సర్వే లెక్కల ప్రకారం దేశంలో 90% గ్రామీణ ప్రాంతాలు తాగునీటి కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నాయని తేల్చింది. పట్టణాలు, నగరాల్లో నీటి కొరత తీవ్రమవడానికి కారణాలెన్నో ఉన్నాయి. ఇంటింటికి వేల అడుగుల లోతుల్లో బోర్లు వేసి తోడేస్తుండడం, వీటికి తోడు పారిశ్రామిక అవసరాలకు భూగర్భ జలాలే ప్రధాన మార్గంగా మారిపోయింది. వాటి లభ్యత తగ్గిపోవడంతో
థర్మల్, రసాయన, జౌళి, సిమెంట్ వంటి పరిశ్రమలన్నీ స్తబ్దుగా తయారయ్యాయని ఫిక్కీ ఆందోళనతో ఉంది. ఎంతకీ భూగర్భ వనరుల లభ్యత తగ్గిపోతోందన్న మాటే గాని ఆ వనరుల్ని పరిమితంగా వాడుకునే విషయమై జలాన్ని భూగర్భంలోకి రీఛార్జ్ చేయడంలో వైఫల్యంపై ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పైగా భూగర్భ జలాలు ఉచితం కాదని ప్రణాళిక సంఘం చెప్పడం చూస్తుంటే పాతాళ గంగపై పన్నుపోటు తప్పదేమో అన్న సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. పౌర స్వేచ్ఛకు, ప్రభుత్వ బాధ్యతకు మధ్య సమతూకం సాధించి భూగర్భ జలమట్టాల పెంపుదల వ్యూహాల్ని తక్షణం పట్టాలెక్కించాలని ప్రణాళిక సంఘం నియమించిన నిపుణుల కమిటీ 2007లోనే సూచించింది. కృత్రిమ పద్ధతుల ద్వారా రాష్ట్రంలోని 471 మండలాల్లో భూగర్భ జలమట్టాల పెంపు కార్యాచరణ చేపట్టాలని కేంద్రం అప్పట్లోనే ప్రతిపాదించింది. అందుకయ్యే అంచనా వ్యయం 356 కోట్ల రూపాయల్లో 299 కోట్ల రూపాయల రాయితీకి కేంద్రం సమ్మతించినా నాటి వైఎస్ సర్కారు అస్సలు స్పందించలేదు. పైపెచ్చు జలయజ్ఞం పేరుతో నిధుల్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టింది. ఇంతా చేసి ఏమైనా సాధించారా అంటే అది లేదు. ఇక్కడ కొన్ని కీలక అంశాలు గమనించాలి. 20 ఏళ్ల కిందట మన రాష్ట్రంలో భూగర్భ జలాల ఆధారంగా పండించే పంటల విస్తీర్ణం 28 లక్షల ఎకరాలు. ఇప్పుడది 57 లక్షల ఎకరాలకు చేరుకుంది. అంటే భూగర్భ జలం ఆధారంగా సాగు చేసే పంటల విస్తీర్ణం రెట్టింపైంది. ఇక్కడ రైతు సొంత ఖర్చుతో మోటారు బిగించి బోర్ వేసుకుని విద్యుత్ భారాన్ని భరించి భూగర్భ జలాన్ని వినియోగించుకుంటున్నారు. అదే కాలువలు, ప్రాజెక్టుల కింద సాగైన పంట భూమి 20 ఏళ్ల కిందట 45 లక్షల ఎకరాలు. ఇప్పుడది 35 లక్షల ఎకరాలకు పడిపోయింది. కాలువల ద్వారా పొలాలకు నీటి సరఫరా కోసం ఎకరాకు సగటున 2 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం భూగర్భ జలాలపై ఆధారపడుతున్న రైతుల పట్ల అలాంటి చొరవ చూపలేకపోతోంది. ఆర్భాటంగా చేస్తున్న కార్యక్రమాలు ఏమాత్రం ఉపయోగపడకపోగా భారమవుతున్నాయి. అదే సమయంలో స్వయం కృషితో భూగర్భ జలవనరుపై ఆధారపడిన రైతన్నను ప్రోత్సహించాల్సింది పోయి పన్ను పోటు దిశగా ఆలోచనలు సాగుతుండడం దారుణం. జలయజ్ఞంలో చేసే నిధుల ఖర్చులో కొంతైనా భూగర్భ జలాల రక్షణ కోసం చేస్తే రైతుకు ప్రయోజనం. భూమి పైన నాకు హక్కు ఉండొచ్చు, కానీ భూమి లోపల ఏదైతుందో దాంట్లో నీరు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా కానీ అది ప్రభుత్వందే అన్న పాలసీ మీద పోతా ఉన్నారు. సో ఇది ఇంతకు మూలు కూడా మన రాష్ట్రానికి భూగర్భ జలాలు పెంపొందించడానికని కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చినప్పటికీ కూడా అది సరిగా వినియోగించలేదన్నది కూడా ఒక వార్త ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అని గతంలో మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. 1995 నుంచి ఒక 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఈ తర్వాత పాలసీ ఎందుకో చేంజ్ అయిపోయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు జలయజ్ఞం అని చెప్పి కొన్ని వేల కోట్లు పెద్ద ప్రాజెక్టులు ఒక 80-86 తీసుకున్నారు. భూగర్భ జలాల మాట మర్చిపోయినారు. భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ లో భాగంగా 11వ పంచవర్ష ప్రణాళికలో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కొన్ని చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల నిధులు ఆవిరైపోయాయి. 1995 నుంచి 2004 వరకు నీటి భద్రత లేని జిల్లాలు 9 నుంచి 31% పెరిగాయి. 2002 నుంచి 2008 వరకు 6 ఏళ్ల వ్యవధిలో సగటున ఏటా 4 సెంటీమీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితి నుంచి తప్పించేందుకంటూ 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్య నిర్దేశక పత్రంలో ప్రణాళికా సంఘం భూగర్భ జలాల వినియోగంపై కొన్ని విధి విధానాలు రూపొందించింది. గతేడాది ఆంధ్రప్రదేశ్ రూపొందించిన జల, భూ, వృక్ష చట్టం ప్రకారం భూగర్భ జల వనరుల విషయంలో వ్యక్తిగత హక్కులు ప్రజోపయోగంతో ముడిపడిన సందర్భంలో ప్రభుత్వానికే పైచేయి అవుతుందని చెబుతోంది. పైచేయి ఎవరిదైనా ప్రజా ప్రయోజనాలు ఉండాలి. పాతాళగంగ వినియోగంలో నియంత్రణలు, ప్రత్యేక ఛార్జీలు ఎన్ని అమలు చేసినా భూగర్భ జలమట్టాన్ని పెంచే విషయాన్ని పట్టించుకోకపోతే జరిగే అనర్థాలెన్నో. భూగర్భ జలమట్టం పెరిగేందుకు పట్టణంలో ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్లోనూ ఇంకుడు గుంతలుండటం అత్యవసరం. వాన నీరు వృధాగా పోకుండా ఇంటి పైకప్పులో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు భూగర్భ జలాలపై పన్ను పోటు పెట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. భూగర్భ జలాల మీద పన్ను వేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక బిల్లు ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. పారిశ్రామిక అవసరాల కోసం భూగర్భ జలాల వాడకంపై ప్రత్యేక సుంకం విధించాలని ఒడిశా సర్కారు యోచిస్తోంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బోర్లు వేసుకుని పంపు సెట్లు పెట్టుకునే రైతులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. కానీ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్న కారణంతో ఈ రాయితీని ఎత్తేసింది. 4 వాటర్స్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక 10 ఏళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది అనమాట. మధ్యలో అది నిలిపేసింది. ఆ 4 వాటర్స్ కాన్సెప్ట్ ప్రకారం టెక్నాలజీ వాడినట్టయితే భూగర్భ జల సంపద బాగా పెరిగి విపరీతమైనటువంటి సౌకర్యం రైతులు కలుగుతుంది అనమాట. అలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి. ఇప్పుడు రైతు కృషిని మనం అభినందించి వాళ్ళకు దోహదం చేసేటట్టుగా కొన్ని కార్యక్రమాలు చేయాలనే కానీ ఆ ముని వెనక రైతు బాధపడుతుంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీ పన్ను ఇంకా కట్టండి అని చెప్పి అనడం కానీ ఇవన్నీ సబబుగా ఉండదు ఈ కాంటెక్స్ట్ లో. ఏ విధంగా చూసుకున్నా రైతే సమిధ అవుతున్నాడు. సొంత ఖర్చులతో భూగర్భ జలాల్ని వినియోగించుకుంటున్న వ్యవసాయదారులు ఇప్పుడు వాటికి పన్ను కట్టాలంటే భరించే స్థితిలో ఉన్నాడా? ఇప్పటికే తడిసి మోపడైన పెట్టుబడి ఖర్చులతో సేద్యానికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాల వైపు మళ్లించడం, పాతాళ గంగను పెంచేలా చర్యలు తీసుకోవడం పక్కనబెట్టి పన్నుపోటుకు దిగాలనుకోవడం ఎంతవరకు సమంజసం?